శాఖలో సంస్కరణలు వడివడిగా జరుగుతున్నాయి. భూభారతి చట్టంతో పాటు భూముల రీసర్వే లాంటి కీలక ప్రక్రియలను పైలట్ పద్ధతిలో అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో అంకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన రెవెన్యూ రికార్డులను డిజిటలైజేషన్ చేసే దిశగా ముందడుగు వేసింది. తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ద్వారా సర్వే రికార్డుల గ్రామ పటాలు డిజిటలైజేషన్ కూడా పైలట్ పద్ధతిలో అమలు చేయనుంది. అతి త్వరలోనే ప్రారంభం కానున్న ఈ గ్రామ పటాల డిజిటలైజేషన్ కోసం రాష్ట్రంలోని 3 గ్రామాలను ఎంపిక చేసింది. తొలి దశలో భాగంగా నాగకర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రం, జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని తక్కలపల్లి, ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని పెదకోరుకొండి గ్రామాల పటాలను డిజిటలైజ్ చేయనుంది. ఈ డిజిటల్ మ్యాప్ల ద్వారా ఆయా గ్రామాల్లోని భూములకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని తక్కువ ఖర్చుతో వేగంగా పొందవచ్చని రెవెన్యూ వర్గాల ద్వారా తెలుస్తోంది. డిజిటల్ మ్యాపింగ్ ద్వారా భూక్షేత్రాల పరిమాణం, ఆకృతి లాంటి వివరాలు స్పష్టంగా వస్తాయని, ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరగడంతో పాటు మ్యూటేషన్ ప్రక్రియ వేగవంతమవుతుందని, రికార్డుల భద్రతతో పాటు కాలానుగుణంగా అప్డేట్ చేసుకునేందుకు వీలుగా డిజిటలైజేషన్ చేస్తున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలోని లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా మొత్తం 10,131 దరఖాస్తులు రాగా, ఈ లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకంపై సమీక్ష జరగగా ఈ దరఖాస్తులను వెంటనే పరిశీలించి ఈ నెల 28వ తేదీ నుంచి గచ్చిబౌలిలోని సర్వే ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అదేవిధంగా భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలన్న ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందని చెప్పొచ్చు. శిక్షణ అనంతరం మండలాల వారీగా ఈ సర్వేయర్లను నియమిస్తారని, రాష్ట్రంలో భూ పరిపాలన మరింత మెరుగుపరచడంలో భాగంగా ఖచ్చితమైన భూ రికార్డులను రూపొందిస్తున్నారని కూడా తెలుస్తోంది.